హలో అండి. అందరికీ నమస్కారం. కార్తీక మాసం సందర్భంగా ఉల్లిపాయలు లేని కర్రీ వండుతున్నానండి. మీరు వీడియో పూర్తిగా చూడండి. 4 బెండకాయలు తెచ్చుకున్నాను. కొద్దిగా క్యాబేజీ చిన్న ముక్క కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. అన్నీ కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరకాయలు కూడా 2 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. అలాగే వేరుశనగ గుళ్ళు, తాలింపు దినుసులు వేసుకొని శుభ్రంగా వేయించుకుందామండి. ఉల్లిపాయ లేకుండా కార్తీక మాసం సందర్భంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఉల్లిపాయ లేకుండా రుచిగా టేస్టీగా ఉండే కూర అండి ఇది. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి. ట్రై చేసినా కూడా నేను ఒక వదిన్ని రెస్టారెంట్లో ఉంటుంది కదండి, ఆ వదిన్ని ఉల్లిపాయ లేకుండా ఎలా రుచిగా టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలి వదినా అని అడిగితే, క్యాబేజీ తురిమేసి నువ్వే కూర వండుకున్నా దాంట్లో క్యాబేజీ తురిమేయి ఉల్లిపాయ బదులు అన్నదండి. అందుకోసం ఈ తాలింపు దినుసులు వేగిపోయాకనండి బెండకాయ ముక్కలు వేసుకుని కొద్ది ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఒక 2 సెకండ్లు మూత పెట్టుకునండి. మూత తీసుకున్న తర్వాత క్యాబేజీ తురుమండి. అలాగే నేను కళ్ళుప్పు వాడతాను కానీ మెత్తగా నలిపాను. అటు ఇటు తిప్పేసండి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టండి. సిమ్లో పెట్టాలండి, పెద్ద మంట పెట్టకూడదు. ఇదిగో చూసారా, బెండకాయకి ఎప్పుడు జిగురు ఉంటుందండి. మనం పులుసు పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా జిగురు ఉంటుంది. ఈ క్యాబేజీ తురిమి వేసే కానండి జిగురు మొత్తం పోయిందండి. ఎంత టేస్టీగా ఉందండి. అలాగే కారం జల్లుకుంటే అండి కూర రెడీ అయిపోయిందండి. క్యాబేజీ బెండకాయ ఫ్రై ఉల్లిపాయ లేకుండా కార్తీక మాసం కూర అండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారాలండి. నాకు 1500 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఈ 1500 మందికి నా వీడియోలు చూస్తున్న అందరికీ నమస్కారం అండి. నేను వేడి అన్నంలో తిన్నానండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఉల్లిపాయ లేకుండా.